కుర్బానీ కా మీఠా చూపిస్తాను. అదొక స్వీట్ రెసిపీ. కుర్బానీ కా మీఠా ఈ డెజర్ట్ కూడా మనం చాలా ఫంక్షన్స్లోని, ఎస్పెషలీ మ్యారేజ్ ఫంక్షన్స్లోని డెఫినెట్గా చూస్తూ ఉంటామండి. అంతేకాదు ప్రాపర్ హైదరాబాదీస్ అంటే మాత్రం డెఫినెట్గా చేసుకుంటూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు. అలాగే ఫంక్షన్స్లో వాటిలో సర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, 4 ఇంగ్రీడియంట్స్ అండి. ఇదైతే కొంచెం గార్నిష్ అనుకోండి, అసలు ఏమీ ఉండవు ఇందులోని, కానీ స్వీట్ వస్తుంది, సూపర్ వస్తుంది అనమాట. ఎలాగా అంటే చేస్తే వస్తుంది కదా, ఎందుకురా చెప్పండి, మనసు పెట్టి చేయాలి తప్ప టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ బాగా హీట్ అవ్వాలి. నేను ఆప్రికాట్ నైట్ అంతా నానబెట్టుకున్నానండి. ఆల్రెడీ చాలా సాఫ్ట్ అయింది, కానీ ఇది ఇంకా సాఫ్ట్గా ప్యూరీ లాగా అయిపోవాలన్నమాట. అందుకే మళ్ళీ హాట్ వాటర్లో వేసుకోవాలి. ఇవి నైట్ ఆప్రికాట్ నానబెట్టి మార్నింగ్ ఇలా సీడ్ తీసేసి ఒకటి నోట్లో వేసుకొని ఆఫీస్కి వెళ్ళండి. రోజు అలా చేయండి. హెల్త్ మీకు ఎంత ఇంప్రూవ్ అవుతుందో తెలుసా. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా హెల్దీ ఫుడ్స్ అని చెప్తూనే ఉంటారు, మనం కొంటూనే ఉంటాం. కాకపోతే వాటిని డబ్బాల్లో స్టాక్ చేసి తినడం మర్చిపోతాం అనమాట, ఎందుకంటే బిజీగా ఉంటాం కాబట్టి. సో ఇప్పుడు ఇలా సీడ్ తీసేసి ఇందులో బాగా బాయిల్ చేసుకుందాం. సో ఇలా అప్పుడప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ తోటి రెసిపీస్ చేసుకొని తిన్నారనుకోండి, మీకు హెల్త్కి ఎంతో మంచిది. ఏంటి పప్పు గుత్తి తీసావు, ఎవరిని కొడతామనా? అయ్యో కొట్టనండి. ఏం చేయబోతున్నానంటే, ఇవి మనం నానబెట్టుకున్నాం, మళ్ళీ హాట్ వాటర్లో వేసుకున్నాము కాదన్ను, కానీ కొంచెం మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర మ్యాషర్ ఉంటే గట్టిగా వాటిని మ్యాష్ చేసుకుంటే అవి డిజాల్వ్ అయిపోవాలన్నమాట, అంటే ప్యూరీలా అయిపోవాలి. అలాగని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా ఐ డోంట్ థింక్ అది న్యాచురల్గా అనిపించదు. కాబట్టి ఇలా చేసుకోండి. ఓకే, మ్యాష్ చేసుకున్నాం కదా, మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త షుగర్ తీసుకో. షుగర్ తీసుకొని ఇందులో వేసి మిక్స్ చేసుకోండి. ఆప్రికాట్లోని కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, అది కాక మళ్ళీ మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్ ఎంత యాడ్ చేసుకోవాలి అనుకుంటే, ఎంత యాడ్ చేసుకుంటారు? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు కదండి, మీరు ఎంత చేస్తున్నారు నాకు తెలియదు. కాబట్టి యాజ్ యూజువల్ నాకు ఈ రెసిపీకి సరిపడే అంత నేను వేసుకుంటున్నాను. సో మెజర్మెంట్స్ అవి నేనేం చెప్పను, మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ షుగర్ డిజాల్వ్ అవుతూ అలాగే మనకి ఈ ఆప్రికాట్ ఇంకాస్త బాయిల్ అయిపోయి దగ్గరకు అయ్యేలా అవ్వాలి. సో మూత పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, అంజీర్ తీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకోండి. ఓకే, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మీరు ఎంత చిన్నగా కట్ చేసుకోగలిగితే అంత చిన్నగా చేసుకోండి. ఇవి మనం గార్నిష్కి యూజ్ చేస్తాం. డన్ అండి, దగ్గరికి అయిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త అంజీర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఇందులో వేసుకోవాలి. ఇది టోటల్లీ నేను డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను. ఆ తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని కూడా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం బాదం పిస్తా తీసుకొని ఇలా పైన గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ అంజీర్ అండ్ బాదం పిస్తా కాజు అన్నీ వేసుకున్నాను. ఆప్రికాట్ వేసుకున్నాను, అంజీర్ వేసుకున్నాను.
ఓ మై గాడ్, ఆల్మోస్ట్ ఒక 5 to 6 డ్రై ఫ్రూట్స్ని యూస్ చేసి ఈ స్వీట్ తయారు చేశాను. అంటే ఎంత హెల్దీ ఆలోచించండి. సో మరి మీరు కూడా ట్రై చేస్తారా? అయితే ఒక్కసారి రెసిపీ మొత్తం చెప్పేసేనా? కుబానీ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కుబానీ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు: ఆప్రికాట్ 1 కప్పు, చక్కెర 1/2 కప్పు, అంజీర్ 1/2 కప్పు, కాజు, బాదాం, పిస్తా 3 టీ స్పూన్లు. కుబానీ కా మీఠా తయారు చేసుకునే విధానం: ముందుగా ఆప్రికాట్ ని ఒక రాత్రి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నీళ్లు వేసుకొని నానబెట్టుకున్న ఆప్రికాట్ ని వేసి బాగా ఉడికించి మెదుపుకోవాలి. ఆ తర్వాత ఆప్రికాట్ లో పంచదార వేసుకొని బాగా కలిపి ఉడికించుకోవాలి. చివరిగా అంజీర్, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్, అంజీర్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కుబానీ కా మీఠా రెడీ.